నేనేం చేశానో నాకు అర్థం కావట్లేదు. అసలు నేనేం చేశానో ఎవరైనా చెప్పలేదు. నేను నీకు చెప్పడం కాదు, మొత్తం అంతా చూపిస్తాను. ఎందుకంటే నేనేవైనా చెప్తే అదంతా అబద్ధమని నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను తప్పు పట్టడానికి చూస్తావు. అందుకే దిస్ టైం ఐ విల్ నాట్ మేక్ దట్ మిస్టేక్. ఇది నిజం కాదు. నేనది ఈ వీడియో అదంతా అబద్ధం. ఇది నిజం కాదు, అబద్ధం. ఏది నిజం కాదు? నువ్వు నీ స్నేహితుడు ఇలా మాకు కనిపిస్తుంది, ఇదంతా నిజం కాదని అంటున్నావా? అలియా, ఈ వీడియో అంతా ఫేక్. అలియా, ఇదంతా అసలు ఇది ఫేక్ అయితే అతన్ని నీ ఎత్తుకోవడం అబద్ధమా? అది చెప్పు. కానీ నేనప్పుడు అతను నిన్ను బెడ్రూమ్ వరకు తీసుకెళ్లాడా లేదా? తీసుకెళ్లాడు అలియా. తర్వాత అతను నీ కాళ్ళు పట్టుకున్నాడా లేదా? నా కాలికి దెబ్బ తగిలింది అలియా. అవును అంటావు, కానీ ఏం చెప్పాలనుకుంటున్నానువా? ఇప్పుడు నువ్వు ఏమంటావు? నువ్వు చెప్పింది మాత్రమే మేము నమ్మాలి, కానీ మేం కళ్ళతో చూసిన దాన్ని మాత్రమే నమ్మకూడదు. నువ్వు ప్రజ్ఞ, నువ్వు చూసావా అన్నయ్య? ఎప్పుడు తన్ని నమ్ముతూ వచ్చావు, తన్ని వెనకేసుకుని వచ్చి సాయం చేసావు. ఆ హాల్ విషయంలో కూడా తనకి సాయం చేసి నువ్వు జైలుకెళ్ళావు. ఇదిగో ఇదే ఈవిడ రియల్ క్యారెక్టర్. పెళ్ళైన తర్వాత కూడా నీ లవర్ని మర్చిపోలేకపోతున్నావు కదా? మాట్లాడడానికి నాకే సిగ్గేస్తుంది, కానీ నువ్వు చేయడానికి మాత్రం అస్సలు సిగ్గుపడ్డం లేదు. అది నానమ్మ నీకెప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది కదా, అయినా నువ్వు ఇలా ఎలా చేసావు? ఆవిడ గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదా నువ్వు? అన్నయ్య తన ఈ ఇంట్లో ఉన్నంత వరకు మన ఇంటి గౌరవం ఇలాగే నాశనం అవుతూ ఉంటుంది. షీ డజంట్ డిజర్వ్ టు బి ఇన్ దిస్ హౌస్. అన్నయ్య తన ఇంటి నుంచి పంపించేసాయి. రైట్ నౌ షీ డజంట్ డిజర్వ్ టు బి. అదంతా అబద్ధం. నేను నిజంగానే ఏమీ చేయలేదు. నాకేమీ తెలీదు. ఆ వీడియో ఎలా వచ్చిందో. నాకు పెళ్ళైంది, నేను మీ భార్యని కదా. నేను అలా ఊహించలేను కూడా. అలాంటి నువ్వేమనుకుంటున్నావు? నేను నీ ఎంఎంఎస్ చూసిన తర్వాత నీ ఈ మాటల్ని నమ్ముతాననుకుంటున్నావా? ఆలియా సరిగానే చెప్పింది. తన మాటల్లో నీ గురించి ఈ విషయం చెప్తే నువ్వు తప్పకుండా ఏదో ఒకటి చేసి నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుని ఉండుంటావు. కానీ ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. నీ ఆలోచనల గురించి నీ వీడియో చూశాక అందరికీ నీ నిజ స్వరూపం ఏంటో తెలిసింది. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నువ్వు నేను ఊహించిన దానికంటే చాలా నీచమైన దానివి. నేను అనుకున్నాను నువ్వు కేవలం మోసగత్తెవి, ఇంకా సెల్ఫిష్ అని. కానీ క్యారెక్టర్ లేని దానివని నేను ఎప్పుడు ఊహించను కూడా ఊహించలేదు. అంటే మీకు అదంతా నిజం అనిపిస్తుందా? మీరు నమ్ముతున్నారా? నేను అలా మీరు అసలు ఎలా నమ్మగలుగుతున్నారు? అయినా ఎందుకు చేసావు నువ్వు ఇలా? వై డిడ్ యు డూ దట్? వై? నీకు దేని గురించి భయం లేదా? ఒక్కసారి కూడా నువ్వు ఈ ఇంటి గురించి అసలు ఆలోచించలేదా? అసలు ఏమైపోయాయి నీ గొప్ప ఆలోచనలు? నీ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ ఐడియాలజీ ఏమైంది? నీ ఈగో, నీ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, దేని గురించి ఆలోచించలేదా నువ్వు? అరే, నా గురించి కాకపోయినా కనీసం నీ గౌరవం గురించైనా ఆలోచించి ఉండాల్సింది కదా. నీ గురించి నేను ఎప్పుడైనా తప్పుగా ఆలోచించానంటే అప్పుడు నువ్వు నాదే తప్పని నిరూపిస్తూ ఉండేదానివి కదా. ఎందుకంటే నువ్వు అలాంటి దానివే కాబట్టి. నువ్వు కేవలం అబద్ధమే ఆడగలవు, మోసమే చేయగలవు, అందరినీ హర్ట్ చేయగలవు, అంతకన్నా ఇంకేం చేయలేవు. మీరే కదా నన్ను హర్ట్ చేశారు. ఇంకెవరైనా నా గురించి తప్పుగా అనుకుంటే అప్పుడు దానివల్ల నాకు ఎలాంటి తేడా ఉండదు. కానీ మీరు నా గురించి ఎలా అలా అనుకుంటారు? నేను మీ నమ్మకం కాదు, మీరే నా నమ్మకాన్ని వమ్ము చేశారు. మీరు
ఒక్కసారి మీరు వీడియో చూడలేదు అనుకోండి. ఒక్కసారి నా వైపు చూడండి. నన్ను కాదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను అలా చేయగలనని మీకు అనిపిస్తోందా? ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్ నా కళ్ళల్లోకి చూడండి. చాలు కాపు నీ డ్రామా. జస్ట్ స్టాప్ ఇట్. ఎందుకంటే ఇక నీ మాటలు అలాగే నీ కళ్ళ మాయలు నా మీద ఏమాత్రం పనిచేయవని చెప్తున్నా. ఇప్పుడు నీ నిజ స్వరూపం బయటపడిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించట్లేదు, అవునా? సరే, నేను ఒప్పుకుంటాను ఆ వీడియో నిజమని. కానీ మీరే హక్కుతో ఇవన్నీ మాట్లాడుతున్నారు? నిజానికి మీరే స్వయంగా నేరస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా మీరు వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారు. కానీ దాని గురించి మిమ్మల్ని ప్రశ్నించడానికి, కోపడ్డానికి నాకు ఎలాంటి హక్కు లేదు. మీరు నా భర్త అయ్యుండి కూడా వేరే అమ్మాయి ఇంటికి వెళ్లి తనతో ఒంటరిగా సమయం గడిపొస్తున్నారు. కానీ నేనేమీ అనకూడదు. మీరు కూడా నన్ను మోసం చేశారు కదా. నా మీద పగ తీర్చుకుంటున్నావా? నా తప్పుని చూపించి నీ తప్పు మీద ముసుగు కప్పుతున్నావు నువ్వు. యు నో వాట్, నేను నీలాగా అస్సలు కాను. నేను తన్నుని ప్రేమిస్తున్నాను. నువ్వు రాక ముందు నుండే తన్ను నా జీవితంలో ఉంది. నేను తన ఇంటికి వెళ్తాను, తనని కలవడానికి వెళ్తాను. కానీ నేను ఏం చేసినా సరే అది నేను నీకు చెప్పే చేస్తాను. అంతేకాని నీలాగా ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని దొంగతనంగా ఇంత నీచమైన పనులు చెయ్యను. నేను తనతో ఉంటానని ప్రామిస్ చేశాను. అందుకే నేను తనకి జీవితాంతం ఫెయిత్ఫుల్ గా ఉంటాను. కానీ నువ్వేం చేశావు? పెళ్లి ప్రమాణాలు నువ్వు నాతో చేశావు, కానీ ఇంకెవరితో నువ్వు పాటిస్తున్నావు. సుమంగళి వ్రతం నువ్వు నా కోసం చేశావు, కానీ జీవితాంతం నువ్వు ఇంకెవరికో తోడుగా ఉంటున్నావు. యు నో వాట్, నువ్వు లోపల ఒకలా ఉంటావు, బయటికి ఇంకోలా ఉంటావు. నీలాంటి ఆడవాళ్ళని ప్రపంచంలో ఎవ్వరూ నమ్మలేరు. అయినా నువ్వు ఏమన్నావు? నువ్వు చేసే ఇలాంటి పనుల వల్ల నాకు కోపం వస్తుందన్నా. నువ్వు ఎవరితో అయినా ఏమైనా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకు ఎలాంటి తేడా ఉండదు. కానీ నువ్వు మా నాన్నమ్మకి ఏదైతే చేస్తున్నావో దానివల్ల నాకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే నిన్ను నా భార్యగా అనుకోవడం లేదు. కానీ మా నాన్నమ్మ మాత్రం నిన్ను ఈ ఇంటి కోడలనే అనుకుంటోంది. చాలా ప్రేమిస్తోంది నిన్ను. ఈ ప్రపంచంలో నీలాంటి కోడలు తనకెక్కడ దొరకదని అనుకుంటోంది. కానీ ఎప్పుడైతే తనకి నీ గురించి అసలు నిజం తెలుస్తుందో అప్పుడు తను ఎంతగా ఫీల్ అవుతుందో, దానివల్ల నాకు చాలా నష్టం కలుగుతుంది. డూ యు గెట్ దట్? నువ్వు నా దృష్టిలో ఏమీ కావు, కానీ నువ్వు మా నాన్నమ్మకి సర్వస్వం. యు ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ హర్. ఎప్పుడైతే తనకి తెలుస్తుందో ఏ సంతోషాలైతే నువ్వు తనకిస్తున్నావో అవన్నీ అబద్ధాలు అని, అప్పుడు తనకి కేవలం నీ మీదే కాదు ఈ మొత్తం ప్రపంచం మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయే అవకాశం ఉంది. నాకు తెలుసు నువ్వు నా మీద పగ తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నేను ఆలియా నీ విషయంలో చెడు చేశాం, కానీ మా నాన్నమ్మ నీకేం చేసిందని ఇప్పుడు నువ్వు ఆవిడ విషయంలో నువ్వు ఇలా చెడు చేస్తున్నావు. వై? కట్ దిస్ బుల్షిట్. నేను ఇప్పటి వరకు చెప్పిన విషయాలని నీకు అర్థం అయినా అవ్వకపోయినా ఒక్కటి మాత్రం అర్థం చేసుకో. ఒకవేళ నీ కారణంగా మా నాన్నమ్మకి ఏమన్నా జరిగిందంటే అప్పుడు నేను నీకు ఎటువంటి గతి పట్టిస్తాను అంటే నీకు అసలు అర్థం కాదు. నువ్వు బతుకుతూ చస్తున్నావో లేకపోతే చస్తూ బ్రతుకుతున్నావో. డూ యు గెట్? నేను అనుకున్నాను నువ్వు మోసగత్తెవి, సెల్ఫిష్వి అని, కానీ క్యారెక్టర్లెస్ అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. నీకు నాకు అసలు ఏ సంబంధమూ లేదు. ఆలియా ప్లీజ్ ఆలియా, నా మాట నమ్ము. ఆ వీడియో అబద్ధం ఆలియా. నాకు తెలియడం లేదు అది ఎలా వచ్చిందో, అసలు నాకు తెలియట్లేదు ఆలియా. నాకు నా భర్త, నా కుటుంబం ఇవే అన్నిటికంటే ముఖ్యం. వాటి ముందు ఇంకేమీ ముఖ్యం కాదు ఆలియా.
కుటుంబం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అలాంటప్పుడు నేనెందుకు ఇలా చేస్తాను? నువ్వే చెప్పు. ఏ ఆడదానికైనా తన మానవే అన్నిటికంటే ముఖ్యం అవుతుంది. మరి నేనెందుకు ఇలా? చూడు, నువ్వు కూడా ఒక ఆడదానివే కదా. నా నిజాయితీని అర్థం చేసుకోవాలి ప్లీజ్. నాకు తెలియడం లేదు ఆ వీడియో ఎవరు చేశారో, ఎందుకు చేశారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను మీకు దండం పెడతాను అలియా ప్లీజ్. ప్రజ్ఞ, ఇప్పుడు నువ్వు మా ముందు ఎంత గింజుకున్నా సరే మేం మాత్రం నీకు హెల్ప్ చేయలేం. అయినా ఎందుకు చేయాలి? నీ మొత్తం లవ్ స్టోరీ బయటకు వచ్చేసింది కదా. అండ్ యు నో వాట్, దాన్ని చూస్తే గుడ్డివాడు కూడా నిజం అని నమ్ముతాడు. మరి మేమెందుకు నమ్మకూడదు? అయినా నువ్వు ఆడవాళ్లలా ఏడుస్తూ డ్రామా ఎందుకు ఆడుతున్నావు? ప్రవీణ్ నన్ను పెళ్లిలో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయినప్పుడు నేను ఒక్కదానే ఏడ్చాను కదా. నువ్వు నాకప్పుడు తోడు రాలేదు. అప్పుడు నీకు ఇలాంటి తెలివితేటలు రాలేదా? ఒక ఆడదాని వయ్యుండి మరొక ఆడదానికి నువ్వు తోడుగా ఉండాలి అని, తనకి సహాయం చేయాలి, తన కన్నీళ్లు తుడవాలి అని. మరి ఇప్పుడు ఎందుకు నీకు కన్నీళ్లు తుడవాలి? నేను ఆ టైంలో నువ్వు నీ చెల్లెలికి హెల్ప్ చేయడానికి వెళ్ళావు కదా, నాకు నువ్వు హెల్ప్ చేయలేదు. సరే, ఇప్పటిదాకా నువ్వు నాకు చేసిన దానికి నేను నిన్ను క్షమించేస్తాను. కానీ ఇప్పుడు నువ్వు మా అన్నయ్యకి చేసిన ద్రోహాన్ని మాత్రం నేను ఎప్పటికీ క్షమించలేను. దయచేసి నా మాట నమ్మాలి అని. ఇంకెంత మాట్లాడతావు? కొంచెమైనా సిగ్గుపడు. ప్రేమ గురించి ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నావు. రిలేషన్షిప్ గురించి లెక్చర్స్ ఇస్తావా? ఇప్పుడు నీ మాట ఎవ్వరు వినరు. ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి అలియా. అలియా, నీ పెళ్లి. అక్క దయచేసి నువ్వైనా నా మాట వినక్క. నేనేమీ చేయలేదక్క. అది మెట్ల మీద నుంచి కింద పడిపోయాను, కాలు పెణికింది. అందుకే సురేష్ గదిలోకి వెళ్ళడానికి నాకు సహాయం చేశాడంతే. ఆ వీడియో ఎలా వచ్చిందో నాకు నిజంగానే తెలియదక్క. ప్లీజ్ ప్లీజ్ నువ్వైనా నా మాట నమ్మక్క. అక్క, నువ్వు కనుక నా మాట నమ్మలేదంటే ఈ అబద్ధపు నింద నా జీవితం అంతా నాశనం చేసేస్తుంది. ప్లీజ్ అక్క, ప్లీజ్ నా మాట నమ్ము. అంత ఘోరం జరుగుతుందా నీకు? అయితే ఇలా తప్పకుండా జరగాల్సిందే కదా. నువ్వు కూడా నాకు ఇలాగే చేసావు కదా. నా భర్త నాకు దూరం చేసావు కదా, చేసావా లేదా? అందుకే నీ భర్త కూడా నీకు దూరం కావాల్సిందే. రాజ్ని జైలుకు పంపించావు కదా, అందుకే మేం కూడా కోరుకుంటున్నాం. నువ్వు ఎందుకు తన కోసం నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావా? ఒకవేళ నీకు క్షమాపణ కావాలనుకుంటే వెళ్ళి అన్నయ్యని క్షమాపణ అడుగు. కానీ నిన్ను ఎప్పటికీ క్షమించలేడు. ఎందుకంటే నువ్వు చేసిన పనికి అన్నయ్య కాదు ఎవరు క్షమించలేరు. యాక్చువల్లీ నువ్వు ఒక పని చేయొచ్చు. ఇప్పుడు వెళ్ళి నీ సామాన్లు ప్యాక్ చేసుకో. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంట్లో నిన్ను ఉండమని చెప్పేవాళ్ళు ఎవ్వరుండరు కాబట్టి. నానమ్మ కూడా ఆపదు. ఆ వయసు లేదునా, కాస్త ఇలా వస్తావా? లేదు, నేను సామాన్లు నీకు తీసిస్తానుగా. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంత కోపంగా ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు?
గుడ్డివాడు ఏంటి? ఇంత పెద్ద రోడ్డు మీద బండి నడపడం కూడా రాదా నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఏం చేశాను నేను? ఏం చేశానని అడుగుతున్నావా? నేను నిన్ను వదిలిపెట్టాను. నువ్వు నా భార్యతో అసలు ఎంత ధైర్యం? అసలు నేను ఏం చేశాను ప్రజ్ఞని? తన పేరెత్తద్దు. చాలా ఆపు. నోటితో మాట్లాడు, చెయ్యెత్తడం అయితే నాకు కూడా తెలుసు. ప్రజ్ఞ భర్తవు కాబట్టి నీకు నేను మర్యాద ఇస్తున్నాను. లేకపోతే తప్పు చేయకుండా నా మీద చెయ్యెత్తడమే కాదు కదా, కనీసం వాళ్ళ మాటలు కూడా నేను విన్ను. తప్పు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? తప్పుడు పని చేసింది నువ్వు. దీనికి నేను నీ ప్రాణాలు తీసినా అది నా దృష్టిలో అస్సలు నేరం కాదు, తెలుసా? చూడు, ప్రస్తుతం నువ్వు కోపంలో ఉన్నావు. ఈ కోపంలో నువ్వు నాకు కాదు కదా, నీకే నష్టం కలిగించుకుంటున్నావు. తిన్నగా చెప్పొచ్చు కదా అసలు విషయం ఏమిటి? ఆ విషయం నన్ను అడక్కు. ఒక్కసారి నువ్వే ఆలోచించి చూడు. నువ్వు చేసిన నీచమైన పని ఇంకా మోసం స్వయంగా నీకే గుర్తొస్తుంది. యు ఆర్ ఏ హిపోక్రిట్. మోసగాడివి నువ్వు. అదే విషయం నీ చెల్లెలి గౌరవం గురించి వస్తే నువ్వు దానిని చాలా పెద్ద ఇష్యూ చేసావు. నా ఫ్యామిలీని, నా రిప్యుటేషన్ ని మీడియా ముందు సర్వనాశనం చేసావు నువ్వు. అదే విషయం మరొకరి కూతురు కోడల గురించి అయితే అప్పుడు నీ నిజాయితీ ఏమైంది? నేను మీ ఇద్దరిని అస్సలు వదలను. చాలు, ఇక చాలా ఆపు. నేను మౌనంగా ఉన్నాను కదా, నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు. అవి నాకు తెలుసు, నువ్వు చాలా పెద్ద మనిషివి, నీకు సమాజంలో చాలా పలుకుబడి ఉందని. కానీ దాని అర్థం ఇది కాదు. నేను చిన్నవాడినని, నాకు ఎలాంటి మర్యాద ఉండదని కాదు. నువ్వు గొప్పవాడి కాబట్టి నన్ను తక్కువ చేసి మాట్లాడొచ్చని కాదు. నా ఏరియాకు వచ్చి నువ్వు నా పరువుని తీస్తున్నావా? ఎందుకంటే నుంచి నేను నీ వాగుడంతా వింటున్నాను, పైగా నువ్వు నన్ను కొడుతున్నావు. నీకు పిచ్చెవరే పట్టిదా? మరొకరి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవటం నేరం కాదా? ఏంటి? మరొకరి భార్యతో నువ్వు బెడ్ మీద పడుకోవడం నేరం అవ్వదా? నువ్వు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నేను నీ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు నా భార్యతో ప్రవర్తించిన దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ప్రకృతి ఏం చేశాను? తన పేరు ఎత్తొద్దని చెప్పాను కదా. బయటేంటి ఆ గోల? ఎవరో గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. నానమ్మ, నన్ను వెళ్ళి చూసొస్తాను. నువ్వు వెళ్ళి చూసిరా. నానమ్మ, బయట అభిబా ఉన్నారు. అభి సురేష్ ఇద్దరు గొడవ పడుతున్నారు. అభికి సురేష్ కి గొడవ? బుల్బుల్, సరళ ఎక్కడుంది? అమ్మ భజన్కి వెళ్ళింది. అలాగా. పూర్ణిమ, నువ్వు తొందరగా భజన్ దగ్గరికి వెళ్ళు. సరళ రాకుండా అక్కడే ఆపు, సరేనా? సరే నానమ్మ. నువ్వు పద నాతో పాటు. బయటికెళ్ళి చూద్దాం. చూడు, ఇదంతా అబద్ధం. ప్రజ్ఞ నేను మంచి స్నేహితులు. నేను తన గురించి అలా ఆలోచన కూడా చేయలేదు. ఏం ఆలోచిస్తావో అది నేను చూశాను. అలాగే ప్రూఫ్ కూడా ఉంది నా దగ్గర. నా చేతుల్లోంచి బతికి బయటపడ్డాకే నేను నీకు దాన్ని చూపిస్తాను. నువ్వు పొరపడుతున్నావు. ఎవరో నేను తప్పుదారి పట్టిస్తున్నారు. నేను ప్రజ్ఞ కేవలం మంచి స్నేహితులు మాత్రం. మీరిద్దరు ఏంటనే దాన్ని నేను చూశాను. చూడు, నేను ఒప్పుకుంటాను. నాకు ప్రజ్ఞకి పెళ్లి చేయాలనుకున్నారు. అలాగే ప్రజ్ఞ మనసులో నా మీద ఫీలింగ్స్ ఉండేవి. కానీ నువ్వు అనుకున్నట్టుగా అసలు ఏమీ జరగలేదు. ఏమన్నావు నువ్వు? ప్రజ్ఞ మనసులో నీ మీద ఫీలింగ్స్ ఉండేవా? అవును, ఉండేవి. ఫీలింగ్స్ ఉండేవి. కానీ అది ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ఫీలింగ్సే, ప్రేమ కాదు. ప్రజ్ఞ కూడా విషయం తెలుసు. కానీ ఇప్పుడు నువ్వే తనకి సర్వస్వం. దయచేసి నా మాట నమ్ము. నువ్వే తనకి సర్వస్వం. అంటే దీని అర్థం మీ ఇద్దరికి పెళ్లికి ముందు నుండే సంబంధం ఉంది. ఏంటి? నీకు తెలుసా, 1-2 సార్లు నాకు అలా అనిపించింది. కానీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను అసలు ఊహించలేదు అలా జరిగే అవకాశం ఉంటుందని. కానీ ఇప్పుడు నాకు నమ్మకం కలుగుతోంది. నేను ఏదైతే చూశానో అదంతా నిజమే అని కదా.
ఇంత పెద్ద మోసమా? నేను దేన్నైనా భరించగలను, కానీ మోసాన్ని మాత్రం కాదు. పగ తీర్చుకున్నావు కదా నువ్వు. నీ చెల్లెలికి న్యాయం జరగలేదని ఆ పగతో నువ్వు నా భార్యతో ఇలా నిన్ను వదిలిపెట్టాను. మీరు మధ్యలోకి రాకండి అమ్మమ్మ, నేను వీడిని చంపేస్తాను. ఏం చేశాడు తను? అమ్మమ్మ నేను మీకు చెప్తున్నాను కదా, మధ్యలోకి రాకండి, నేను వాడిని వదిలిపెట్టాను. అసలు ఏం జరిగిందో ముందు అది చెప్పు బాబు. మీరిద్దరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఇలా అందరి ముందు ఎందుకు మీ పరువు తీసుకుంటున్నారు? ఇద్దరే నా పరువు తీసేశారు అమ్మమ్మ. ఇద్దరున్నా? నానమ్మ మీరైనా తనకి చెప్పండి. తనకి ఎవరు ఏం చెప్పారో నాకు తెలియటం లేదు, కానీ దానివల్ల తను నా మీద నీచమైన నిందలు వేస్తున్నాడు. తను అనుకుంటున్నాడు నాకు ప్రజ్ఞకి నాకు చెప్పడానికి సిగ్గుగా ఉంది. నాకు ప్రజ్ఞకి మధ్య అక్రమ సంబంధం ఉందంటున్నాడు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏమన్నావు నువ్వు? నీకు నమ్మకం ఉందా? అవునమ్మమ్మ, వీళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత కూడా ఒకరినొకరు కలుసుకుంటున్నారు. అదే లేదు నానమ్మ. చాలా ఆపండి బావగారు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ భార్య గురించి ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు. సిగ్గుగా లేదా మీకు? తనకి చెయ్యడానికి సిగ్గు లేనప్పుడు చెప్పడానికి నాకెందుకు సిగ్గు? తనలాంటి ఆడదాన్ని అసలు. మైండ్ యువర్ లాంగ్వేజ్ బావగారు. నేను మా అక్కకి వ్యతిరేకంగా ఏమీ విందల్చుకోలేదు. నువ్వు మాట్లాడకు బుల్బుల్. నేను అడుగుతున్నానుగా. అభి నువ్వు నాకు ఇది చెప్పు. అసలు ప్రజ్ఞ ఏం చేసిందని నువ్వు తన గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు? తను ఏం చెయ్యలేదు అడగండి అమ్మమ్మ.